కమల్ హాసన్ అకస్మాత్తుగా రూటు మార్చడం ఏంటి? విజయ్ గెలవటం, కమల్ హాసన్ అక్కడ ఓడటం, భవిష్యత్తులో కూడా డీఎంకేని నమ్ముకుని ఉంటే ఇక వర్కౌట్ కాదు. మొన్నటిసారి రాజ్యసభ ఇచ్చారు. ఇక మరీ నెగిటివ్‌గా పోతే కష్టం. అటు తమిళనాడులోనూ కష్టం. ఎందుకంటే విజయ్ ఇతనేం పట్టించుకోవట్లేదు. ఓడిపోయినటువంటి స్టాలిన్ దగ్గరికి కూడా వెళ్ళాడు. కానీ ఏఐఏడీఎంకే దగ్గరికెల్లా ఇతను కమల్ హాసన్‌ని పట్టించుకోవట్లేదు. రజనీకాంత్‌ని పట్టించుకోవట్లేదు. కాబట్టి తనకు అక్కడ విలువ లేనటువంటి సందర్భంలో ఏమన్నా జాగ్రత్తగా ఉండటం బెటర్ అనుకుంటున్నారా? ఎందుకంటే తాజాగా నరేంద్ర మోడీ ఈ ట్యాకిల్ అంటే యుద్ధ సందర్భంలో ట్యాకిల్ చాలా పర్ఫెక్ట్‌గా చేసుకొచ్చాడు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. 3 నెలల నుండి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కూడా. మనకిక్కడ 7.5% రేట్లు పెరిగితే వామ్మో అనుకుంటుంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున 30, 50, 100 అట్లా పెరిగినటువంటివి ఉన్నాయి అనేటటువంటిది బీజేపీ వాళ్ళు చెప్పడం వేరు, కమల్ హాసన్ లాంటోడు చెప్పడం వేరు. సంథింగ్ ఏదో తేడా ఉందనమాట.